తెలంగాణ సమాజం ఏమీ కోల్పోలేదు. కేసీఆర్ కుటుంబంలో నలుగురి ఉద్యోగాలు ఊడితే వేల మందికి కొలువులొచ్చాయి. ఏఎంవిఐ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని ప్రజలు మరిచిపోయారట. ఎవరు? ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు కేసీఆర్ని జనం మర్చిపోయినరని. ఏఎంవిఐ పోస్టుకి ఎంపికైన యువతికి నియామక పత్రం అందజేస్తున్న రేవంత్ రెడ్డి చిత్రంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత. కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి, బడి దొంగల్ని చూశాం కానీ అసెంబ్లీకి రానోళ్లను చూశామా? అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రతిపక్షం పోటీపడి నిలదీయాలి, కానీ ఆయన రారు. రమ్మని మేము అడుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ఆయనలో మార్పు వచ్చి ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలి. నిర్ణయాల్లో లోపాలుంటే ప్రతిపక్ష నాయకుడిగా సూచన చేయాలి. ఆయన రాడు. ఆయన జనం చచ్చిపోయినా రాడు, జనం ఏమైపోయినా రాడు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయంటే మళ్ళీ బయటకు వస్తాడు. మీరు చూడండి, కేసీఆర్ను మరిచిపోయిరా లేదా అన్నదానికి ఎవరిని ఒకరికి ఒక టైం ఉంటుంది. కేసీఆర్ ఆహా మా నాయకుడు అని జనం అనుకున్నారు, అధికారంలో కూర్చోబెట్టి 10 ఏళ్ళు జనాన్ని నాశనం చేసిండు, నిండా ముంచేసిండు, పక్కన పెట్టేసాడు. మీరు ఆయన నుంచి మీరేం నేర్చుకుంటున్నారు? ఇది పాయింట్. ఆయన నుంచి మీరేం నేర్చుకుంటున్నారు? ఆయన చేయకుండా మీరేం చేయకుండా ఉండాలని జనం కోరుకుంటున్నారు. దాని మీద దృష్టి పెట్టండి. కేసీఆర్ మర్చిపోవడం అంటే ఆయనే మర్చిపోయేలా చేసుకున్నాడు జనాన్ని. నన్ను మర్చిపోండిరా బాబు అని ఇంట్లో పండుకున్నాడు, బయటికి వస్తలేడు. ఇప్పుడు మొన్న ఒక వీడియో వచ్చిందండి, చాలా రోజుల తర్వాత కదా, అప్పుడెప్పుడో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు 5 నెలల కింద ప్రచారంలో పాల్గొన్న వీడియోలు తప్ప కేసీఆర్ వీడియోలు లేవు. తర్వాత మొన్న ఒక వీడియో బయటకు వచ్చింది, ఆయన ఎవరినో పార్టీలో జాయిన్ అవుతున్నారని పాలకుర్తికి సంబంధించిన వాళ్ళు ఒక సమావేశాన్ని పెడితే ఎవరో ఫోన్లో వీడియో తీస్తే బయటకు వచ్చింది. ఎంతమంది చూసారు? జనం ఇంట్రెస్ట్ చూపించరా కేసీఆర్ వీడియోని చూడడానికి? అది అయిపోయింది. ఒకరికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయం అది అయిపోయింది. విషయం ఏంటంటే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లేటోడు కనిపిస్తలేడు. కేటీఆర్ ఏమో ఉన్నదాని లోపలికి వేస్తున్నాడు, అవకాశం లేకుండా పోయింది. కేసీఆర్ కుటుంబంలో నలుగురి ఉద్యోగాలు పోయాక 10 నెలలు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో వేల మంది నిరుద్యోగులకు కొలువులు వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ను తెలంగాణ సమాజం మర్చిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వారికి 0 ఇచ్చినా బుద్ధి మారలే. 10 నెలల్లో తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ప్రజలకు తెలిసిందని ఒక పెద్ద ఆయన అంటున్నారు. కానీ ఈ సమాజానికి ఆయనతో పనేం లేదన్నారు. రవాణా శాఖలో 96 సహాయక మోటారు వాహన ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో సీఎం నియామక పత్రాలు ఇచ్చారు. మేము ఒకటే ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ ఈ మాత్రమైన, బీఆర్ఎస్ ఈ మాత్రమైన మాట్లాడుతుంది అంటే అది మీరిచ్చిన అవకాశమే. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన నిర్లక్ష్యం, మీ పరిపాలనలో దొర్లుతున్న తప్పులు, సమన్వయం లేకపోవడం, ఈ కారణాలే కేసీఆర్ పార్టీకి మళ్ళీ మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అది మీరు చెక్ చేసుకోండి. हाँ